హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు anime కుర్రుడు. వీడియోలో మనం డీమన్ స్లేయర్ సీజన్ 1 ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. బికాస్ ఛానల్ కొంచెం రీచ్ ఫాస్ట్గా రావాలని ఫుల్ లెంత్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేస్తున్నా. అండ్ మెయిన్ స్టోరీని కవర్ చేస్తూ ఈ వీడియో ఉంటుంది. సో ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ ఏ anime ఎక్స్ప్లెనేషన్ చేయాలో కామెంట్ చేస్తే నెక్స్ట్ వాళ్ళ వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ కొంతమంది అడుగుతున్నారు ఫెయిరీ టైల్ అండ్ అదర్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేయమని. సో వాటిలో ఏదో ఒకటి చేస్తాను, లేదంటే మీరు ఏదైనా మంచిది వన్ పీస్, డ్రాగన్ బాల్ ఇట్లాంటివి ఎక్స్ప్లెయిన్ చేయమని చేస్తాను. యానిమే స్టార్ట్స్ విత్ హీరో క్యారెక్టర్ అయిన టాంజిరోతో స్టార్ట్ అవుతుంది. టాంజిరో చార్కోల్ అమ్మడానికి ఇంటి నుంచి టౌన్కి వెళ్తాడు. బికాస్ చార్కోల్ అమ్మి వచ్చిన డబ్బుతో వాళ్ళ ఫ్యామిలీతో పాటు కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుందామని టాంజిరో వెళ్తాడు టౌన్కి. చార్కోల్ అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నా ఏజ్ వాళ్ళకి తెలుస్తుంది అది ఒక బొగ్గు అని, అంతే. సో బొగ్గు అమ్మి బతుకుతున్నారంటేనే అర్థమవుతుంది టాంజిరో వాళ్ళ ఫ్యామిలీ ఎంత దరిద్రపు స్టేజ్లో ఉందో అని. అదే నాకు ఈ యానిమేలో బాగా నచ్చేది. ప్రతి క్యారెక్టర్కి మనం రిలేట్ అయ్యేటట్లు తీస్తారు. టౌన్లో అందరికీ టాంజిరో అంటే చాలా ఇష్టం. బికాస్ టాంజిరో కిడ్ అయినా సరే ప్రతి ఒక్కరికి ఎప్పుడు సాయం చేస్తూనే ఉంటాడు. కాబట్టి టాంజిరో టౌన్లో వెళ్తూ ఉండగా ఓ పర్సన్ అతని దగ్గరికి వచ్చి, ప్లీజ్ హెల్ప్ మీ టాంజిరో, నేను ఈ ప్లేట్ పగలగొట్టాను అని ఓనర్ నన్ను కొడుతున్నాడు, కానీ నేను అది పగలగొట్టలేదు అని ఆ పర్సన్ టాంజిరోతో చెప్తాడు. అప్పుడు టాంజిరో ఆ ప్లేట్ తీసుకొని స్మెల్ చూసి, ఈ ప్లేట్ని ఇతను పగలగొట్టలేదు, ఒక పిల్లి పగలగొట్టింది అని చెప్తాడు. బికాస్ టాంజిరోకి ఒక స్పెషల్ టాలెంట్ ఉంది. అతడు ఒక్కసారి దేన్నైనా స్మెల్ చేశాడంటే అది ఏది అండ్ చనిపోయేంత వరకు ఆ స్మెల్ అతనికి గుర్తుంటుంది. సో టాంజిరో మాటిని ఆ ఓనర్ ఆ పర్సన్ని వదిలేస్తాడు అండ్ ఆ పర్సన్ టాంజిరోకి థ్యాంక్స్ అని చెప్తాడు. సో నైట్ అవడంతో టాంజిరో రిటర్న్ అవుతాడు టౌన్ నుంచి ఇంటికి. అప్పుడు తన నేబర్ అయిన సుబారు అనే వ్యక్తి, టాంజిరో ఈరోజు నైట్ మా ఇంట్లోనే స్టే చేయొచ్చు కదా, ఎందుకంటే నైట్ టైమ్స్ డిమోన్స్ తిరుగుతుంటాయి అని చెప్పడంతో టాంజిరో అక్కడే స్టే చేసి మార్నింగ్ రిటర్న్ తన హౌస్కి బయలుదేరతాడు. బట్ హౌస్కి వెళ్ళి చూస్తే తన హౌస్ అంతా బ్లడ్తో నిండిపోయింటుంది. తన వాళ్ళంతా చనిపోయింటారు. తన చెల్లెలు మాత్రమే కొన ప్రాణంతో కొట్టుకుంటూ ఉంటుంది. సో తన చెల్లెల్ని భుజం మీద వేసుకొని టాంజిరో హాస్పిటల్కి బయలుదేరతాడు. టాంజిరో సిస్టర్ నేమ్ కజికో. టాంజిరో తన సిస్టర్ని టౌన్కి తీసుకొని వెళ్తుండగా తన సిస్టర్ కాన్షియస్ లేకొచ్చి అబ్నార్మల్గా బిహేవ్ చేస్తుంది. సో వాళ్ళిద్దరూ కొండ మీద నుంచి కిందికి పడిపోతారు. కింద స్నో ఉండడం వల్ల వాళ్ళకి ఏం కాలేదు. బట్ టాంజిరో తన సిస్టర్ దగ్గరికి వెళ్తే తన సిస్టరే రిటర్న్లో టాంజిరో మీద అటాక్ చేస్తుంది. సో అప్పుడు టాంజిరోకి అర్థమవుతుంది తనకు వచ్చిన బ్లడ్ స్మెల్తో పాటు డిమోన్ స్మెల్ కూడా నిజమే అండ్ ఆ డిమోనే తన ఫ్యామిలీని చంపింది, తన సిస్టర్ని డిమోన్గా మార్చిందని టాంజిరో అర్థం చేసుకుంటాడు. ఈ టైం గ్యాప్లోనే అక్కడికి ఒక డీమన్ స్లేయర్ వచ్చి వాళ్ళిద్దరి మీద అటాక్ చేస్తాడు. సో కజికోని చంపేయాలని అనుకుంటాడు ఆ డీమన్ స్లేయర్. బట్ టాంజిరో ఆపి తనని సేవ్ చేద్దామని ట్రై చేస్తాడు. బట్ ఆ డీమన్ స్లేయర్ తనని అన్కాన్షియస్ చేస్తాడు టాంజిరోని. ఆ తర్వాత తన సిస్టర్ కూడా ఆ డీమన్ స్లేయర్ మీద అటాక్ చేస్తుంది. సో తనని కూడా డీమన్ స్లేయర్ అన్కాన్షియస్ చేస్తాడు. సో అప్పుడు డీమన్ స్లేయర్ తినింగా మనిషిగానే ఉందని చెప్పి టాంజిరోకి హెల్ప్ చేద్దామని అనుకొని ఒక అడ్రస్ ఇస్తాడు. బట్ ఆ డీమోన్ స్లేయర్ చెప్తాడు కజికోని ఎండకు మాత్రం చూపించుకో అని, ఐ మీన్ సన్లైట్కి, ఎందుకంటే తన డీమోన్ కదా బర్న్ అయిపోతుందని. సో దీని తర్వాత టాంజిరో తన సిస్టర్ని సేవ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యి తన ఫ్యామిలీ అందరికీ అంత్యక్రియలు చేసేసి టాంజిరో తన సిస్టర్తో బయలుదేరుతాడు. సో ఇక్కడికి ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. టాంజిరో తన సిస్టర్ని తీసుకొని వెళ్తూ ఉండగా నైట్ అయిపోతుంది అండ్ వెళ్ళే దారిలో ఒక టెంపుల్ కనపడితే టాంజిరోకి అక్కడ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాం అనుకుంటాడు. బట్ అక్కడ సడన్గా టాంజిరోపై ఒక డిమోన్ అటాక్ చేస్తుంది. అప్పుడు టాంజిరో కష్టపడి దాంతో చాలా విధమైన ఫైట్ చేసి ఆ డీమన్ హెడ్ని ఒక ట్రీకి ట్రాప్ చేసి అండ్ బాడీలో ఎలెక్ట్ పడేస్తాడు. ఆ దెబ్బకి డీమన్ అన్కాన్షియస్ అవుతుంది. కానీ ఆ డీమన్ ఎలాగైనా చంపాలని నైఫ్తో అటాక్ చేయబోతే అప్పుడు అక్కడికి ఒక ఓల్డ్ పర్సన్ వచ్చి ఆ కత్తితో నువ్వు ఆ డీమన్ని చంపలేవు అంటే అప్పుడు టాంజిరో దాంతో ఒక రాయి తీసుకొని దాన్ని తలకు కొట్టి చంపేద్దాం అనుకుంటాడు. బట్ అప్పటికే మార్నింగ్ అవ్వడంతో ఆ డీమన్ బర్న్ అయిపోతుంది. సో సన్లైట్ పడితే నా సిస్టర్ కూడా ఇలాగే చనిపోతుందని టాంజిరోకి భయం వేస్తుంది. అంటే తన సిస్టర్ ఎక్కడ ఉందో అని ఓ సెకండ్ ఆలోచిస్తాడు. బట్ తన సిస్టర్ ఖచ్చితంగా ఆ టెంపుల్లోనే దాక్కొని ఉంటుంది. ఆ తర్వాత ఆ ఓల్డ్ పర్సన్ ఆ డీమోన్కి ఫ్యూనరల్ చేసి తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు టాంజిరోకి. నా పేరు సెకుంచి నిన్ను తమాయో పంపించాడు కదా అని టాంజిరోని అడిగితే అవును అని టాంజిరో అంటాడు. అప్పుడు ఆ ఓల్డ్ పర్సన్ టాంజిరోకి ఒక క్వశ్చన్ అడుగుతాడు, నీ సిస్టర్ ఒక నార్మల్ పర్సన్ని చంపితే నువ్వు నీ సిస్టర్ని చంపుతావా లేదా వదిలేస్తావా అని అడుగుతాడు. దానికి టాంజిరో షాక్లో ఉండగా అప్పుడు ఆ ముసలతను టాంజిరోని కొట్టి, నువ్వు ఒక వీక్ పర్సన్వి, ఒకవేళ నీ సిస్టర్ ఒక మనిషిని చంపితే నీకు రెండే దారులు ఉన్నాయి, నువ్వు నీ చెల్లెల్ని చంపడం లేదా నీ చెల్లెల చేతిలో నువ్వు చనిపోవడం. ఆ తర్వాత సెకుంచి టాంజిరోకి ఒక టెస్ట్ పెట్టి ఇందులో నువ్వు సక్సెస్ అయితే నువ్వు డీమన్ స్లేయర్గా నేను యాక్సెప్ట్ చేసి ట్రైనింగ్ ఇస్తాను అని అంటాడు. నాన్ స్టాప్గా టాంజిరోని 10 కిలోమీటర్స్ పరిగెత్తిస్తాడు. టాంజిరో కష్టపడి పరిగెత్తినా మళ్ళీ ఇంకో టెస్ట్ అని చెప్తాడు. ఆ తర్వాత సెకుంచి టాంజిరోని ఒక కొండ దగ్గరికి తీసుకెళ్ళి, ఈ కొండ అవతల నా ఇల్లుంది, నువ్వు నెక్స్ట్ డే మార్నింగ్ లోపల ఈ కొండ దాటి నా ఇంటికి వస్తే నిన్ను డీమన్ స్లేయర్గా నేను యాక్సెప్ట్ చేసి నీకు ట్రైనింగ్ ఇస్తాను అని అంటాడు. టాంజిరో ఈజీ టాస్క్ అనుకుంటాడు కానీ దోల తీరిపోతుంది టాంజిరోకి. బికాస్ సో మెనీ ట్రాప్స్ అరేంజ్ అయ్యి ఉంటాయి అక్కడ. కష్టపడి టాంజిరో నెక్స్ట్ డే మార్నింగ్ లోపల సెకుంచి దగ్గరికి వస్తాడు. టాంజిరోని చూసిన సెకుంచికి తన్మయ్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. టాంజిరో అండ్ నెజుకి నార్మల్ హ్యూమన్స్ కాదు, వాళ్ళు చాలా స్పెషల్, వాళ్ళని కరెక్ట్గా నువ్వు ట్రైన్ చేస్తే చాలు అని అంటాడు.
వాళ్ళు నిన్నే సర్పాస్ చేస్తారు అని గుర్తొస్తుంది సెకుంచికి. ఆ తర్వాత టాంజిరోని తన స్టూడెంట్ గా యాక్సెప్ట్ చేసి తనకు ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీ అవుతాడు సెకుంచి. ఇక్కడితో ఎపిసోడ్ 2 ఎండ్ అయిపోయింది గైస్. ఎపిసోడ్ 3 స్టార్టింగ్లో సెకుంచి టాంజిరోతో చెప్తాడు డిమాన్ స్లేయర్ అవ్వడం చాలా కష్టం, చాలా కష్టపడాలి అని చెప్పి టాంజిరోకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తాడు సెకుంచి. టాంజిరో తను చేసే డైలీ ట్రైనింగ్ తన సిస్టర్స్కి లెటర్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసి రాసేవాడు. అలా డైలీ ట్రైనింగ్ చేస్తూనే 1 ఇయర్ గడిచిపోతుంది. అలాగే మన లైఫ్లో కూడా ఒక 1 ఇయర్ గడిచిపోతే భలే హ్యాపీగా ఉంటుంది. ఆ తర్వాత సెకుంచి టాంజిరోతో చెప్తాడు నువ్వు ఈ రాయిని కట్ చేసినావంటే నిన్ను ఫైనల్ సెలక్షన్స్కి నేను పంపిస్తా అంటాడు. ఆ తర్వాత సెకుంచి అక్కడి నుంచి మాయమైపోతాడు. టాంజిరో ఎంతో కష్టపడి ఆ రాక్ని కట్ చేద్దామని ట్రై చేస్తాడు. కానీ ఎన్నిసార్లు కట్ చేయడానికి వెళ్ళినా ఆ రాక్ అనేది చాలా గట్టిగా ఉండడంతో కట్ అవ్వదు. అలా దాన్ని కట్ చేద్దామని ట్రై చేస్తూనే టాంజిరోకి 6 మంత్స్ కంప్లీట్ అయిపోతాయి. ఆ తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల టాంజిరోకి సెకుంచి వాళ్ళు స్టూడెంట్స్ కలిసి వాళ్ళు ఇచ్చిన మోటివేషన్తో టాంజిరో ఒకరోజు ఫైనల్గా ఆ రాక్ను కట్ చేస్తాడు. అండ్ ఇక్కడితో 3rd చాప్టర్ కూడా ఎండ్ అయిపోయింది గైస్. ఇప్పటికీ వీడియో చూస్తున్నాం అంటే ఖచ్చితంగా లైక్ చేయమా ప్లీజ్. ఇక ఎపిసోడ్ 4 స్టార్టింగ్లో సెకుంచి అక్కడికి వచ్చి చూసి ఆ బండరాయి 2 ముక్కలు అవ్వడంతో టాంజిరోని మెచ్చుకుంటాడు. సెకుంచి టాంజిరోని తన ఇంటికి తీసుకొని వెళ్ళి టాంజిరోకి డీమాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మనం ఫుడ్ తిని ఎలా బలంగా మారుతామో డీమాన్స్ మనుషుల్ని తిని బలంగా మారుతాయి. అంతేకాకుండా కొన్ని డీమాన్స్కి స్పెషల్ టాలెంట్స్ అండ్ టెక్నిక్స్ కూడా ఉంటాయని సెకుంచి టాంజిరోతో చెప్తాడు. అండ్ నెక్స్ట్ డే టాంజిరో ఫైనల్ స్టేజ్ ట్రైనింగ్కి వెళ్తాడు. ఆ ఫైనల్ స్టేజ్ ట్రైనింగ్ జరిగే చోటు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. టాంజిరో వెళ్ళే టయానికే అక్కడికి చాలామంది టాంజిరో లాంటి స్టూడెంట్స్ వచ్చి ఫైనల్ ట్రైనింగ్ కోసం రెడీగా ఉంటారు. అండ్ అక్కడే ఉన్న 2 ట్విన్ సిస్టర్స్ రూల్స్ అండ్ మిషన్ గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ వాళ్ళిద్దరే ఈ ఇన్విజిలేటర్స్ అని కూడా తెలుస్తుంది. అండ్ వాళ్ళకి మిషన్ గురించి చెప్తారు. ఎవరైతే ఫారెస్ట్లో 7 days సర్వైవ్ అవ్వి రిటర్న్ వస్తారో వాళ్ళే డీమన్ స్లేయర్గా అప్లై అవుతారు, సక్సెస్ అవుతారు అని. ఆ తర్వాత మిషన్ని స్టార్ట్ చేస్తారు. మిషన్లో టాంజిరో సేఫ్గా ఉన్నా బట్ తనపై 2 డీమాన్స్ ఒకేసారి అటాక్ చేస్తాయి. అప్పుడు టాంజిరో తన టెక్నిక్ అయిన వాటర్ బ్రీతింగ్, 4th ఫామ్, స్ట్రైకింగ్ టైడ్ యూజ్ చేసి ఆ రెండింటిని లేపేస్తాడు. ఆ డీమాన్స్ని చంపేసిన తర్వాత టాంజిరో తన దారిలో వెళ్తూ ఉండగా తనకు ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆ బ్యాడ్ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది అని వెళ్తూ ఉండగా అతనిలాగా ఒక స్టూడెంట్ ఒక డీమాన్ చేతిలో ఇరుక్కోవడం టాంజిరో చూస్తాడు. ఆ డీమన్ ఆ స్టూడెంట్ని ఆల్మోస్ట్ చంపేసే టైంలో మన టాంజిరో వెళ్ళి తనకి హెల్ప్ చేస్తాడు. అప్పుడు టాంజిరో వాటర్ బ్రీతింగ్, 2nd ఫామ్, వాటర్ వీల్ యూస్ చేసి ఆ డీమన్ యొక్క 2 హ్యాండ్స్ కట్ చేసి ఆ పిల్లోని సేవ్ చేస్తాడు. అప్పుడు ఈ డీమన్ టాంజిరోకున్న మాస్క్ని చూసి ఇతను సెకుంచి స్టూడెంట్ అని గుర్తు చేసుకుంటుంది. ఆ తర్వాత ఈ డీమోనే సెకుంచి చాలామంది స్టూడెంట్స్ని చంపేసిందని మనకు తెలుస్తుంది. ఆ తర్వాత టాంజిరోని ఆ డీమన్ రెచ్చగొట్టి తన మీద అటాక్ చేసేటట్లు చేస్తుంది. అప్పుడు టాంజిరో కోపంతో ఆ డీమన్పై అటాక్ చేద్దామని వెళ్ళి తన చేతిలోనే దొరికిపోయి డ్యామేజ్ తీసుకొని స్పృహ తప్పి కోల్పోతాడు. అప్పుడు టాంజిరో అన్కాన్షియస్లో ఉన్నప్పుడు తన బ్రదర్ తన మైండ్లో ఫ్లాష్ అయ్యి తనని అటాక్ చెయ్యి అన్నట్లు మోటివేట్ చేయడంతో మన టాంజిరో వెళ్ళి ఆ డీమన్ని చంపేస్తాడు. అండ్ ఇక్కడితో ఎపిసోడ్ 4 ఎండ్ అయిపోయింది గైస్. ఎపిసోడ్ 5 స్టార్టింగ్లో ఆ డీమన్ని నరికేసిన మన టాంజిరో ఆ డీమన్ హ్యాండ్ని పట్టుకొని ఫీల్ అవుతాడు. బికాజ్ ఆ డీమన్గా మారే ముందు అతను కూడా ఒక మనిషే కాబట్టి. అండ్ ఆ మనిషి తన బ్రదర్నే చంపి డీమన్గా మారాడు. ఆ డీమన్ని చంపి అక్కడి నుంచి వెళ్తున్న టాంజిరోపైకి మళ్ళీ ఇంకొన్ని డీమన్స్ అటాక్ చేస్తే మనోడు ఈజీగా వాటిని చంపేశాడు. సో అలా 7 days కంప్లీట్ అయిపోయి వాళ్ళందరూ తిరిగి మిషన్ జరిగే చోటుకు వస్తారు. టాంజిరో రిటర్న్ ఆ ప్లేస్ దాకా వచ్చేసరికి టాంజిరోతో పాటు ఇంకో 3 స్టూడెంట్స్ ఆ మిషన్లో పాస్ అయి ఉంటారు. వాళ్ళ ఫేసెస్ మనకు చూపిరు కానీ. అండ్ వాళ్ళ 4గురికి ర్యాంక్స్ అనేటివి ఇస్తారు. ఎవరు హై ర్యాంక్, ఎవరు లో ర్యాంక్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటాయి ఇక్కడ కూడా. అండ్ ఆ పర్సన్స్కి కొన్ని స్టోన్స్ ఇచ్చి మీరు ఒక స్టోన్ని తీసుకుంటే ఆ స్టోన్ మీ వెపన్ని తయారు చేస్తుంది. అది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది డీమన్స్ని చంపడానికి అని చెప్తారు. అప్పుడు ఒక్కో రాయి తీసుకుంటారు. ఆ టెస్ట్ కంప్లీట్ అయ్యాక డీమన్ స్లేయర్గా మారిన టాంజిరో ఫస్ట్ సెకుంచి ఇంటికి వస్తాడు బికాస్ తన సిస్టర్ని కలవడానికి. అండ్ వచ్చిన వెంటనే తన సిస్టర్ తనకు బయట కనపడడంతో వెంటనే హత్తుకొని ఏడ్చేసి ఫీల్ అయి బాధపడతాడు అండ్ సంతోషపడతాడు. ఆ తర్వాత టాంజిరో రిటర్న్ వచ్చిండే చూసి సెకుంచి కూడా చాలా సంతోషపడతాడు. రిటర్న్ ఇంటికి వచ్చిన టాంజిరోకి సెకుంచి ఫుల్గా తిండి పెట్టి ఆ తర్వాత డీమన్స్ ఎలా ఉంటాయి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇప్పటి నుంచి నేను అసలైన జర్నీ స్టార్ట్ అవుతుందని సెకుంచి టాంజిరోతో అంటాడు. అలా 2 days గడిచిన తర్వాత ఒక పర్సన్ సెకుంచి హౌస్కి వచ్చి టాంజిరోకి ఒక స్క్వాడ్ని ఇస్తాడు. అండ్ ఆ స్క్వాడ్ ఎలా వచ్చిందంటే అప్పుడే వాళ్ళు తీసుకున్న ఒక స్టోన్ని బట్టి ఆ స్టోన్ ద్వారా ఆ స్క్వాడ్ని తయారు చేసింది. అప్పుడు టాంజిరోని ఒకసారి ఆ స్క్వాడ్ యూజ్ చేయమని సెకుంచి చెప్పడంతో టాంజిరో ఆ స్క్వాడ్ని యూజ్ చేస్తే అది బ్లూ ఆర్ పర్పుల్ అవుతుంది అనుకుంటాడు సెకుంచి. బట్ ఆ స్క్వాడ్ లో బ్లాక్ గా మారుతుంది.
అది చూసి అందరూ షాక్ అవుతారు, ఒక్క టాంజిరో తప్ప. బికాస్ అది ఎందుకు అలా మారిందో టాంజిరోకి కూడా తెలియదు కాబట్టి. ఆ తర్వాత టాంజిరో దగ్గరికి ఒక క్రో వచ్చి, నీ ఫస్ట్ మిషన్ వచ్చింది, నువ్వు రెడీ అవ్వాలి అని చెప్పి మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఏ సైడ్ వెళ్ళాలో చెప్తుంది ఆ క్రో. సో ఆ మిషన్ ఏంటంటే, ఊర్లో కొంతమంది అమ్మాయిలు వరుసగా మిస్ అవుతుంటారు. సో ఆ మిషన్ ని కంప్లీట్ చేయమని ఆ క్రో టాంజిరోకి చెప్తే, దాన్ని బట్టి టాంజిరో అక్కడి నుంచి బయలుదేరతాడు తన సిస్టర్ని తీసుకొని. అండ్ వెళ్ళేటప్పుడు కొంచెం తనకు ఒక బాక్స్ని ఇచ్చి, ఇది లైట్ వెయిట్గా ఉంటుంది, నీ సిస్టర్ని క్యారీ చేయడానికి నీకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్తాడు. దాంతో టాంజిరో సెకుంచికి బాయ్ చెప్పి సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. సో గైస్, ఇక్కడితో 5th చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ 6th ఎపిసోడ్ స్టార్టింగ్ ఏం జరుగుతుందంటే, క్రో చెప్పిన రూట్ మార్గంగా టాంజిరో ఒక ప్లేస్కి వస్తాడు. అండ్ అక్కడ తనకి కాజుమో అనే వ్యక్తి కనపడతాడు. ఇతనితోనే లాస్ట్గా ఒక అమ్మాయి మిస్ అయి ఉంటుంది ఎస్టర్డే నైట్. సో ఇతన్ని అడుగుదామని వెళ్తారు. అప్పుడు టాంజిరోకి అక్కడ స్మెల్ రావడంతో ఆ స్మెల్ని ఫాలో అవ్వకుండా మొత్తం ఆ ప్లేస్ని అంతా తిరిగి టాంజిరో సెర్చ్ చేస్తూ ఉంటాడు ఆ అమ్మాయి కోసం. అదే టైంలో బలవంతంగా ఒక అమ్మాయిని ఒక డీమన్ అనేది పట్టుకొని వెళ్ళి చంపేస్తుంది. ఆ విషయం స్మెల్ ద్వారా పసిగట్టిన మన టాంజిరో వెంటనే ఆ అమ్మాయి ఉన్న సైడ్ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అండ్ వెళ్ళే టయానికి ఆ అమ్మాయిని ఆ డీమన్ తీసుకొని వెళ్తుండగా కష్టపడి తనని కాపాడుతాడు. ఆ డీమన్ ఎలాగైనా చంపాలని టాంజిరో దానిపైకి అటాక్ చేస్తే, అక్కడ 3 డీమన్స్ ఉండడంతో తప్పించుకునే ట్రై చేస్తాడు. బట్ అవి టాంజిరోని పట్టుకునేకి వస్తే వాటర్ బ్రీతింగ్ ఫామ్ యూజ్ చేసి అక్కడ నుంచి మన టాంజిరో తప్పించుకుంటాడు. టాంజిరో ఆ డీమన్తో ఫైట్ చేస్తూ ఉండగా, ఆ డీమన్ ఎలాగైనా టాంజిరోని అటాక్ చేయాలని చెప్పి టాంజిరోని రెచ్చగొట్టేకి తను ఇంతకు ముందర చంపిన పిల్లల క్లాత్స్ని చూపించి, నేను ఇంతమందిని చంపానని చెప్పి టాంజిరోకి చూపించి రెచ్చగొడుతుంది. అప్పుడు కోపంతో టాంజిరో ఆ డీమన్పై అటాక్ చేద్దామని వెళ్ళి వాటర్ బ్రీతింగ్ ఫామ్ యూజ్ చేస్తే, బట్ ఆ డీమన్ తప్పించుకొని టాంజిరోపై అటాక్ చేస్తూ ఉండగా తన సిస్టర్ బాక్స్ నుంచి వచ్చి టాంజిరోకి హెల్ప్ చేస్తుంది. అది ఎలా హెల్ప్ చేసిందంటే, అప్పుడే కొంచెం తన సిస్టర్పై ఒక మంత్రాన్ని వేసి తన హ్యూమన్స్కి హెల్ప్ చేసేటట్లు మార్చింటాడు. సో ఇక్కడితో ఎపిసోడ్ 6 కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఎపిసోడ్ 7 ఇక్కడ నుంచినే స్టార్ట్ అవుతుంది. ఎపిసోడ్ స్టార్టింగ్లో ఆ డీమన్ దూరంగా వెళ్ళి తన సిస్టర్ని చూసి, తిను డీమన్ కదా, తిను నాతో ఇంటికి అటాక్ చేస్తుంది అని షాక్. అప్పుడు టాంజిరో ఒక ప్లాన్ వేసి తను ఆ హోల్ లోపలికి వెళ్ళి 2 డీమన్స్తో ఫైట్ చేస్తాను, పైన 1 డీమన్తో ఫైట్ చేయమని తన సిస్టర్కి చెప్తాడు. సో పైన ఒక అమ్మాయి ఉందన్నట్లు ఒక డీమన్ పైకి వెళ్తుంది. అండ్ కింద 2 డీమన్స్ పైకి మన టాంజిరో వెళ్ళి అటాక్ చేస్తాడు. టాంజిరో ఒక్కడే రావడంతో ఆ డీమన్స్ టాంజిరోని ఈజీగా చంపేయచ్చు అని చెప్పి టాంజిరో చుట్టూ ఒక సైక్లోన్ లాగా ఫామ్ చేసి ఎయిర్ని టాంజిరోపై అటాక్ చేద్దామని వెళ్తాయి. బట్ అప్పుడే టాంజిరో తన అటాక్ అయిన వాటర్ బ్రీతింగ్ 6th ఫామ్ విస్టింగ్ పూల్ అనే టెక్నిక్తో ఆ రెండింటిని అంతం చేస్తాడు మన టాంజిరో. దెబ్బకి అవి ముక్కలైపోయి చనిపోతాయి. సో అక్కడ నుంచి లేట్ చేయకుండా మన టాంజిరో పైకి వెళ్ళి తన సిస్టర్తో ఫైట్ చేస్తున్న డీమోన్ని కూడా చంపాలని చెప్పి ఒక ఓవర్ మాస్ లెవెల్ ఎంట్రీ ఇచ్చి ఆ డీమోన్ హ్యాండ్స్ని కట్ చేస్తాడు. ఆ డీమన్ చంపే ముందు టాంజిరో ఆ డీమన్ అడుగుతాడు, నిన్ను ఎవరు డీమన్గా మార్చారు అండ్ అతను ఎక్కడుంటాడు అని డీమన్ అడిగితే, ఆ డీమన్ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకొని టాంజిరోకి అయితే ఏం చెప్పదు. కానీ కొద్దిసేపు తర్వాత రికవర్ అయ్యి టాంజిరో పైకి అటాక్ చేద్దామని చూస్తాడు. బట్ టాంజిరో దాన్ని ఆ డీమన్ మెడపై అటాక్ చేసి దాన్ని చంపేస్తాడు. ఆ తర్వాత తను అండర్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు తన ఫ్రెండ్ యొక్క బిలాంగ్స్ని ఆ పిల్లోడికి ఇవ్వంగా అతను వాటిని తీసుకొని చాలా బాధపడతాడు. ఆ తర్వాత టాంజిరో అక్కడి నుంచి బయలుదేరుతూ అతనికి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు తన సిస్టర్ని తీసుకొని. మిషన్ కంప్లీట్ చేసిన టాంజిరో దారిలో వెళ్తూ ఉండగా అప్పుడే అక్కడికి క్రో వచ్చి తనకు 2వ మిషన్ అప్పగిస్తుంది. ఉంగమ్మ అప్పుడే 2వ మిషన్ రా అని టాంజిరో దానిపై షాక్ అయ్యి కోపంగానే ఆ 2వ మిషన్కి బయలుదేరుతాడు టాంజిరో. అక్కడికి వెళ్ళి చూస్తే అది టోక్యో కావడంతో ఎక్కువ మంది జనాలు ఉంటారు. అండ్ అంతమంది జనాలు అంత పెద్ద సిటీని చూసిన టాంజిరో ఎక్కడి నుంచి వచ్చారో మీరంతా అనుకుంటాడు. పాపం టాంజిరో కూడా అలాగే హోమ్ టౌన్ ని విడిచి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలే కదా, అందుకనే మిషన్ పై వచ్చిన టాంజిరో ఎక్కడా ఫుడ్ అనేది తినేడు. సో ఫుడ్ తిందామని ఒక చోట కూర్చొని తను టేస్ట్ చేస్తూ ఉండగా అప్పుడే అతనికి తన హోమ్ దగ్గర నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే వచ్చిందో ఇప్పుడు మళ్ళీ అదే బ్యాడ్ స్మెల్ టాంజిరోకి రావడం స్టార్ట్ అవుతుంది. సో తన సిస్టర్ని డిమోన్గా మార్చిన వ్యక్తి ఇక్కడే ఎక్కడ ఉన్నాడని చెప్పి ఆ బ్యాడ్ స్మెల్ని ఫాలో అవ్వకుండా వెళ్ళి ఒకరిని టచ్ చేస్తాడు. సో అతనే మనం క్యారెక్టర్లో మెయిన్ విలన్. అతని పేరు ముజాన్ కిబుట్సుకి. అండ్ అతను ఫ్యామిలీతో ఉండడం వల్ల మన టాంజిరోని అతను ఏం చేయడు. బట్ టాంజిరో నా సిస్టర్ని డిమోన్గా మార్చిండేది అని చెప్పి ఒక సెకండ్ షాక్ అవుతాడు. అక్కడి నుంచి ముజాన్ తప్పించుకోవడానికి పక్కనే వెళ్తున్న ఒక మనిషిని పై ఘాట్లు పెట్టి అతన్ని డిమోన్గా మారుస్తాడు. అప్పుడే డిమోన్గా మారిన ఆ వ్యక్తి అందరినీ చంపుతూ ఉంటాడు. ఈ గ్యాప్లో మన ముజాన్ గాడు ఎత్తే డీమన్ స్లేయర్ టాంజిరో నుంచి తప్పించుకొని దూరంగా వెళ్ళిపోతాడు. అండ్ ఇక్కడితో ఈ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ముజాన్ వెళ్ళిపోయిన తర్వాత టాంజిరో ఆ డీమన్ని కష్టపడి ఓడించి ఆ డీమన్కి సంకెళ్ళేస్తాడు. అప్పుడు అక్కడికి వచ్చి పోలీసులు టాంజిరోకి సంకెళ్ళేస్తారు. వీళ్ళెక్కడ పోలీసులు నాకైతే అర్థం కావడం లేదు. అప్పుడు టాంజిరోని సేవ్ చేయడానికి 2 వ్యక్తులు అక్కడికి వస్తారు. ఒకరేమో తమాయు అండ్ ఇంకొకరు తన బ్రదర్ అయిన యుషిరో. వాళ్ళు వాళ్ళ పవర్స్ యూజ్ చేసి టాంజిరోని సేవ్ చేస్తారు. ఆ తర్వాత టాంజిరోని తన సిస్టర్ని ఎత్తుకొని తమాయు ఇంటికి తీసుకొని వెళ్తారు. కానీ వెళ్ళిపోయిన మన ముజాన్ ఖచ్చితంగా టాంజిరోని చంపాలని చెప్పి వాళ్ళ తాకి 2 డీమన్స్ని పంపిస్తారు. అండ్ ఆ
డీమన్స్ వాటి పవర్స్ యూజ్ చేసి టాంజీరో స్టెప్స్ని ఫాలో చేసుకుంటూ ఆ ఇంటి దగ్గరికి వచ్చి టాంజీరోని అటాక్ చేస్తారు. అండ్ ఆ 2 డీమన్స్ పేరు ఒకటేమో యసబా అండ్ ఇంకోటేమో ససమారు. ఆ 2 డీమన్స్కి 2 డిఫరెంట్ టాటిక్స్ ఉన్నాయి. ఒకటేమో బాల్స్తో అటాక్ చేస్తుంది అండ్ ఇంకొక డీమన్ అయితే 6 ఫింగర్స్తో అటాక్ చేస్తుంది. కానీ టాంజీరో ఆల్మోస్ట్ ఒక డీమన్ అటాక్ చేసి చంపేస్తాడు. బట్ ఇంకో డీమన్ని మన తమయు చంపేస్తుంది తన పవర్స్ యూజ్ చేసి. సో తన పవర్స్ చూసిన టాంజీరో షాక్ అవుతాడు. అండ్ మార్నింగ్ అవడంతో ఆ డీమన్ అంతమైపోతుంది. అంతేకాకుండా ఇంకా టాంజీరో నెజుకో అక్కడ నుంచి వెళ్ళాలని ఫిక్స్ అయ్యి బయలుదేరుతారు. అండ్ వెళ్ళే ముందర తమయుకి అండ్ తన బ్రదర్కి థ్యాంక్ యూ చెప్పి హెల్ప్ చేసినందుకు చెప్తారు. దాంతో తమయు, నేను నీ సిస్టర్ని క్యూర్ చేస్తాను, దానికి నాకు చాలా డీమన్స్ బ్లడ్ కావాలి, నువ్వు పంపిస్తావా అని అడిగితే దానికి టాంజీరో ఒప్పుకుంటాడు. అక్కడి నుంచి వెళ్తున్న టాంజీరోకి జనస్తో కనపడతాడు. ఆ జనస్తో ఒక అమ్మాయిని నన్ను పెళ్లి చేసుకొని వేధిస్తుంటే జనస్తోకి ఒక్కటిచ్చి బుద్ధి చెప్తాడు. అసలే పాపం మన జనస్తో అమాయకుడు, అట్లాంటి వాడిని ఇంతగా భయపెట్టినందుకు ఆ అమ్మాయి తనకి థ్యాంక్స్ చెప్పి టాంజీరోకి వెళ్ళిపోతుంది. అండ్ జనస్తో దానికి బాధపడుకుంటూ ఇంకా నా జీవితం అంతా నేను నీతో పాటునే వస్తాను, నన్ను కాపాడు, నేను నీతోనే ఉంటానని చెప్పి టాంజీరోతో బతిమలాడతాడు. ఆ తర్వాత టాంజీరో తాకి ఒక క్రో వచ్చి న్యూ మిషన్ అప్పగిస్తుంది. అండ్ ఈసారి టాంజీరోతో పాటు మన జనస్తో కూడా ఆ మిషన్కి వెళ్తాడు. అండ్ మన జనస్తో కొంచెం భయం ఎక్కువ నాలాగే. సో ఆ విధంగా నేను జనస్తో పెద్ద ఫ్యాన్ అయిపోయా. మన టాంజీరో అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఆల్రెడీ ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఏడుస్తూ ఉంటారు. ఏమైందని మన టాంజీరో చెప్తే అప్పుడు ఆ బ్రదర్ మా బ్రదర్ని ఒక డీమన్ ఆ ఇంట్లోకి తీసుకొని వెళ్ళిపోయింది 3 days బ్యాక్ అని చెప్తాడు. సో మన టాంజీరో డిసైడ్ అయిపోయాడు ఆ డీమన్ నుంచి తన బ్రదర్ని కాపాడి ఇవ్వాలని. బట్ మన జనస్తోకి మాత్రం భయం ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట. నేను రానని చెప్తాడు. బట్ ఖచ్చితంగా టాంజీరో తన లోపలికి తీసుకొని వెళ్తాడు. అండ్ ఆ హౌస్లోకి వెళ్ళే ముందు టాంజీరో నెజికో ఉన్న బాక్స్ నా కిడ్స్కి ఇచ్చి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాడు. అండ్ జనస్తో టాంజీరో ఇద్దరు లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని మంచి మంచి యాక్షన్ సీన్స్ జరిగిన తర్వాత మన టాంజీరో ఆ డీమన్ని చంపేస్తాడు. అండ్ జనస్తో ఆల్వేస్ భయపడుతుంటాడు. అండ్ ఈ ఫైట్స్ గ్యాప్లోనే మనకు న్యూ క్యారెక్టర్ చూపిస్తారు, ఇనోసుకే అష్రబా అని. అండ్ ఇతను కూడా వీళ్ళకి ఫ్రెండ్ అయిపోతాడు. అండ్ ఇతని క్యారెక్టర్ గురించి చెప్పాలంటే, నువ్వు ఏదైతే చేయలేవని ఎవరన్నా అన్నారంటే ఇతను వెంటనే చేసి చూపిస్తాడు. అది దానికోసం ఎంతో కష్టపడతాడు. సో ఇతనికి ఉన్నంత కాన్ఫిడెన్స్ మనకుంటే మన జీవితం ఎప్పుడో బాగుపడేది. నవ్ గెట్ బ్యాక్ ది స్టోరీ. అండ్ వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అయిన తర్వాత, అంటే ఇనసుకి ఫ్రెండ్ కాడు అనుకోండి, బట్ ఫ్రెండ్గానే ఉంటాడు, ఫ్యూచర్లో ఫ్రెండ్స్ అయిపోతారు. వీళ్ళ ముగ్గురు కలిసి వెళ్తుంటారు. అండ్ ఆ 3 kidsని వేరే దారింటి పంపిస్తారు. సో వీళ్ళకి కొత్త మిషన్ రావడంతో ఆ మిషన్ ద్వారా కొండపైకి వెళ్తారు. అండ్ అక్కడే వీళ్ళకి న్యూ మిషన్ స్టార్ట్ అవుతుంది. బట్ మన జనస్తో గురించి తెలిసిందే కదా, టాంజీరోతో కాకుండా ఆ కిడ్స్తో వెళ్ళిపోతానని బతిమలాడతాడు. బట్ టాంజీరో పంపిడు, ఎందుకంటే వన్స్ ఫ్రెండ్ ఆల్వేస్ ఏ ఫ్రెండ్ కాబట్టి. వీళ్ళ ముగ్గురు మిషన్పై వెళ్తుండగా నైట్ అవ్వడంతో ఆ క్రో అక్కడికి వచ్చి వీళ్ళని ఒక చోట రెస్ట్ తీసుకోమని చెప్తుంది. అండ్ అక్కడ ఒక బామ్మ ఉండి వీళ్ళకి కావాల్సినది వండి పెట్టి అండ్ వీళ్ళ గాయాలకి మెడిసిన్ ఇచ్చి ఆ బామ్మ వెళ్ళిపోతుంది పడుకోమని చెప్పి. అప్పుడు వీళ్ళ ముగ్గురు గొడవ పడుతుంటే ఒక పెట్టిలో నుంచి డీమన్ స్మెల్ రావడంతో మన ఇనసుకి ఆ పెట్టి మీద అటాక్ చేస్తాడు. అప్పుడు ఆ బాక్స్ నుంచి నెజికో వస్తుంది. అంతే, నెజికోని చూసిన మన జనస్తో ఫ్లాట్ అయిపోతాడు. బావా అంటాడు టాంజీరోతో, అంటే మనసులో లేండి. బట్ జనస్తో ఒక డీమన్ కోసం అన్ని దెబ్బలు తిన్నాడు అని జరిగేది గుర్తు చేసుకున్న జనస్తో టాంజీరోపై కోపంగా, నువ్వు లోపల డీమన్ ఉందని నాకు ఎందుకు చెప్పలేదు, నేను ఎన్ని గాయాలు తిన్నాను, అప్పుడు కూడా నువ్వు నాకు చెప్పలేదు కదా టాంజీరో అని కోప్పడతాడు టాంజీరోపై. ఎపిసోడ్ స్టార్టింగ్ లో జనస్తు నెజుకోని చూసి ఇలా డాన్స్ చేస్తాడు. అయితే నెజుకో డీమన్ అయినా కానీ జనస్తు తనని లవ్ చేస్తున్నాడు. అండ్ మార్నింగ్ అవ్వడంతో అక్కడికి ఆ క్రో వచ్చి వీళ్ళకి మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఆ ముగ్గురు ఆ మిషన్ విన్న తర్వాత ఆ బామ్మకి అక్కడి నుంచి బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. అండ్ వీళ్ళు వెళ్ళే దారిలో నైట్ అవ్వడంతో వాళ్ళు వెళ్ళాల్సిన చోటు ఇంకా డార్క్ గా మారుతుంది. అండ్ ఆ ప్లేస్ ని చూసి మన జనస్తు భయపడిపోయి నేను రానంటాడు. బట్ జనస్తును వదిలేసి టాంజీరో అండ్ ఇనోసుకి ఇద్దరు వెళ్ళిపోతారు. బట్ జనస్తు భయపడుకుంటూ అక్కడే ఉండిపోతాడు. బట్ నేను ముందే చెప్పినట్లు వన్స్ ఏ ఫ్రెండ్ ఆల్వేస్ ఏ ఫ్రెండ్ కాబట్టి జనస్తో కూడా వాళ్ళ వెనకలే వెళ్తాడు. అండ్ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇంకొక డీమన్ స్లేయర్ కనపడతాడు. అండ్ అతను చావు బతుకుల్లో ఉంటాడు. దాన్ని చూసి జనస్తో పూర్తిగా భయపడి అక్కడి నుంచి కదలడు. బట్ టాంజీరో అండ్ ఇనోసుకి లోపలికి వెళ్తారు. అండ్ లోపలికి వెళ్ళిన వీళ్ళకి అవి ఒక స్పైడర్ డీమన్స్ అని అర్థమవుతుంది. అండ్ అవి 12 కజికాయస్లో ఒకటి అని వాళ్ళకి తెలుస్తుంది. సో కష్టపడి వాటిని ఓడిద్దామని ఎన్నో రకాలమైన ట్రై చేస్తారు. బట్ ఏ ఒక్క అటాక్ వాళ్ళకి పనిచేయదు. బట్ కొన్నిసార్లు కొన్ని డీమన్స్ చంపినా సరే మెయిన్ డీమన్ని మాత్రం చంపలేకపోతారు. అప్పుడు వీళ్ళకి ఇంకో 2 డీమన్ స్లేయర్స్ వచ్చి హెల్ప్ చేస్తారు. అండ్ ఇదే దానికి ప్యారలల్గా జనస్తూ కూడా టాంజీరో సిస్టర్ నెజికోని కాపాడాలని చెప్పి వాళ్ళని కాపాడదామని లోపలికి వస్తాడు. బట్ అతనికి ఇంకొక స్పైడర్ డీమన్ ఎదురై తనని చావు బతుకులు లెక్కేస్తుంది. బట్ జనస్తూ తెలిసిండేదే కదా, నాలాగే భయపడుకుంటా ఫుల్ పవర్ఫుల్ వ్యక్తి కావడంతో ఎలాగో నేను చనిపోతున్నా, ఈ గ్యాప్లో ఈ డీమన్ని ఖచ్చితంగా చంపాలి, అప్పుడే నా గ్రాండ్ ఫాదర్ నన్ను చూసి గౌరవంగా ఫీల్ అవుతాడని చెప్పి ఆ డీమన్ని వేసి పడేస్తాడు.
ఇద్దరిలో ఒకరు జెనస్తోకి హెల్ప్ చేస్తే అండ్ ఇంకొకరు వెళ్ళి మన టాంజిరోకి హెల్ప్ చేస్తారు. అండ్ టాంజిరోకి హెల్ప్ చేసే గియు టొమినికో ఒక్కటే దెబ్బకి ఆ డీమన్ని వేసి పడేస్తాడు. చూసిన పిల్ల డీమన్స్ షాక్ లో ఉంటాయి. అండ్ ఈ గ్యాప్ లోనే మొత్తం అన్ని గ్యూ ఇంకా తన ఫ్రెండ్ డీమన్స్ లేయర్ ఇద్దరు కలిసి అన్ని డీమన్స్ చంపేస్తారు. అండ్ నెజుకోని చంపాలని ఆ లేడీ డీమన్స్ లేయర్ డిసైడ్ అయితే గ్యూ దానికి అడ్డుపడి వాళ్ళు తప్పించుకుంటే హెల్ప్ చేస్తాడు. బట్ మెయిన్ డీమన్స్ లేయర్ ఆయన ఆర్డర్ ప్రకారం టాంజిరోని నెజుకొని జెనస్తు ఇంకా ఇనోసొక్కని వాళ్ళ క్వార్టర్స్ తీసుకుని వెళ్తారు.